నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బొల్లోజు. జనరల్గా యూత్ ఎక్కడికైనా టూర్ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ గుర్తొచ్చేది గోవా. అరే మామ గోవా వెళ్దాం బరాబర్ వెళ్దాం, ఇట్లా డిస్కషన్ చేసుకుంటారు. డిస్కషన్ చేసుకొని గోవా టూర్ వెళ్ళడానికి మంచి ప్లానింగ్ చేసుకుంటారు. ఒక కారు తీసుకుని వెళ్తారు. వెళ్ళి అక్కడ బీచ్ని ఎంజాయ్ చేస్తారు, అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, అక్కడ ఆల్కహాల్ కూడా తాగుతారు. లైఫ్ అంతా ఎంజాయ్గా ఉంటుంది. బోరింగ్ లైఫ్లో గోవా టూర్ అనేది మంచి రిలీఫ్ ఇస్తుంది అని చెప్పి కూడా అక్కడికి వెళ్తూ ఉంటారు. అయితే గోవాకి వెళ్తే మనకి సంతోషంతో పాటు ప్రమాదం కూడా ఉంది అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఆ వార్త ఏంటో చూద్దాం. గోవా వెళ్ళాక జాగ్రత్త మామ, మాదక ద్రవ్యాల మత్తులో డీహైడ్రేషన్ అవుతున్నారట, ముఠాల చేతిలో మోసాలు దెబ్బలు తింటున్నారట, అప్రమత్తంగా ఉండాలంటున్నారు పోలీసులు. గోవా కుర్రకారుకు ఆనందాన్ని పంచే తీరం, కిక్ ఎక్కిచ్చే మందు, మరింత కావాలనుకుంటే డ్రగ్స్ కూడా, ఆటపాటలు, క్యాసినో పందాలు, ఇవన్నీ బయట నుంచి కనిపించే సరదాలు. కానీ తెర వెనుక ఒక అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లు ఉంటారు, సింథటిక్ డ్రగ్స్ చెరవేసే ముఠాలు ఉంటాయి, ఎంతకైనా తెగించే నైజీరియన్లు కూడా ఉంటారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. చాలామంది పెడ్లర్లు మాదక ద్రవ్యాలు కొనేందుకు వెళ్ళి ఏజెంట్ల చేతిలో లక్షల రూపాయలు మోసపోతున్నారు. మరికొందరు డ్రగ్స్ తీసుకొని మృత్యువాత పడుతున్నారు. స్థానికంగా తలెత్తిన గొడవలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఈ మధ్య చూసాం కదా, తాడేపల్లిగూడానికి సంబంధించిన ఒక యువకుని అక్కడ గోవాలో ఆ హోటల్ వాళ్ళు కొట్టి చంపేశారు. అసలు ఇప్పుడు గోవాలో ఏం జరుగుతుందంటే, ఎంతో ఇష్టంగా గోవా వెళ్ళొచ్చిన పర్యాటకులు తమ అనుభవాలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉంటారు. వీరిలో ఎక్కువ శాతం అక్కడ తాము చవి చూసిన ఇబ్బందులని ప్రస్తావిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన 11 మంది పర్యాటకులు గోవా వెళ్ళారు. వారు బస చేసిన ప్రాంతానికి వెళ్ళిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, వాళ్ళ 6 ఉన్నారు. తక్కువ ధరకే మేము మంచి ఫుడ్ ఇస్తామని చెప్పి కూడా వారిని ఒక ప్లేస్కి తీసుకెళ్ళి పూర్తిగా దోచుకున్నారు. బంజారా హిల్స్కు చెందిన వ్యాపారి ఒక ఆయన ఉన్నారు. ఆయనకు కూడా కొకేన్ ఇప్పిస్తానంటూ ఒక నైజీరియన్ 2 లక్షల రూపాయలు తీసుకుని కూడా పారిపోయారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అక్కడ క్యాబ్ డ్రైవర్ల తీరుపై బాధితులు గగ్గోలు పెడుతుంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మితిమీరిన మద్యం, మాదక ద్రవ్యాలు తీసుకొని అపస్మారక స్థితికి అంటే అన్కాన్షియస్ స్టేజ్కి కూడా చేరుకుంటున్న వారు పెరుగుతున్నారు. డీహైడ్రేషన్తో మరణిస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇటువంటి సంఘటనలు అక్కడ సర్వసాధారణమని కూడా సైబరాబాద్కి చెందిన ఒక ఇన్స్పెక్టర్ చెప్పారు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇక్కడ గొడవ పడితే గల్లంతే. తాజాగా తాడేపల్లిగూడెం నుంచి గోవాకు వెళ్ళిన బృందంలో బొల్లా రవితేజ అనే యువకుడు దారుణ హత్యకు గురవ్వడం కలకలం సృష్టించింది. రెస్టారెంట్ యజమాని కుమారుడితో తలెత్తిన గొడవతో దారుణం చోటు చేసుకున్నట్టు అక్కడ పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానికేతరులు ఎవరైనా వారి మాట కాదన్నా, డిమాండ్ చేసినంత ఇవ్వకున్నా ఎంతకైనా తగ్గిస్తారని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. కొత్తగా వెళ్ళేవారు జాగ్రత్తగా మెలగాలని, ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు అక్కడ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా సూచిస్తూ ఉన్నారు. గోవాకు వెళ్తే థ్రిల్లే కాదు, కిల్ కూడా అవుతామనే విధంగా అక్కడ సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి గోవా వెళ్ళే పర్యాటకులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.